నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిజర్టర్ అని చెప్పి ఒక పనిష్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంది. 21 రోజులు ఒక పోలీస్ వితౌట్ లీవ్ అండ్ పర్మిషన్ యాబ్సెంట్ అయితే అతన్ని డిజర్టర్గా డిక్లేర్ చేస్తారు. ఆ పై అధికారి అతని యొక్క ఆఫీసరు పైకి రిపోర్ట్ రాస్తాడు. ఏమని? 21 days యాబ్సెంట్ వితౌట్ లీవ్ అండ్ పర్మిషన్ అని రాస్తూ కింద ఒక లైన్ రాస్తాడు, వేర్ అబౌట్స్ నాట్ నోన్ అని. ఈ సిస్టము ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తున్న సిస్టమ్ ఇది. ఆ రోజుల్లో మనకు టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ లేదు, కమ్యూనికేషన్ ఇంతగా లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఆ కాలంలో ఎవరెక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయినారు అనే తెలియని విషయాల రోజుల్లో వేర్ అబౌట్స్ నాట్ నోన్ అని 21 days యాబ్సెంట్ అని రాసి రిపోర్ట్ పంపితే డిజర్టర్గా డిక్లేర్ చేసి అతని మీద ఫర్దర్గా ఓయి నడిపి యాక్షన్ తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈనాటి కాలంలో ఉన్నాం. టెక్నాలజీ పరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ మనం ఎంతో అభివృద్ధి చెంది ముందుకొచ్చాం. ఎక్కడెక్కడో ఉన్న క్రిమినల్స్ని, ఎన్నో రకాల నేరాలు చేస్తున్న వాళ్ళని వెతికి పట్టుకొస్తున్నాం. అంతగా సామర్థ్యం ఉన్న పోలీసు తన తోటి పోలీసు ఒక 4 రోజులు ఉద్యోగానికి రాలేదు, వారం రోజుల నుంచి రావట్లేదు, 10 రోజుల నుంచి రావట్లేదు అంటే అసలు ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు రావట్లేదు, ఇతని ఆరోగ్య పరిస్థితి ఏంటి, నిజంగా ఏమన్నా సిక్ అయ్యాడా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఇంకేదన్నా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాడా అని తెలుసుకోకుండా 20-21 రోజుల వరకు అతనికి యాబ్సెంట్ రాసి ఇతను ఉద్యోగానికి రావట్లేదు అని ఒక రిపోర్ట్ రాసి పంపటం అనేది ఇది నాకెందుకో నచ్చలేదు. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ విషయం మీద నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా పోలీసులో రిక్వెస్ట్ మాత్రమే ఉంటుంది, డిమాండ్ ఉండదు. ఎందుకు అంటే పోలీసు ఒక డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్, ఒక యూనిఫామ్ సర్వీస్ కలిగి ఉంటుంది. దాని పరిధిలో ఉండి మాత్రమే ఏదన్నా మాట్లాడాలి. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ని కాబట్టి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ మాట్లాడాల్సింది నా పోలీస్ కానిస్టేబుల్ సహోదరుల గురించి. పోలీసులో చిన్న లోపాలు అవి ఏమన్నా ఉంటే అవి సరిచేసుకోవటానికి ఒక అవకాశంగా నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే రకంగా ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదని మరోసారి మనవి చేస్తున్నాను.